500 రియాల్ అయితే ఉంది, సౌదీ అరేబియా రియాల్స్. ఇప్పుడు ఎక్స్చేంజ్ చేసిన. హలో ఫ్రెండ్స్, మీకైతే అనిపిస్తుండొచ్చు ఈ సౌదీ అరేబియా పైసలు ఈడింగ్ చేసుకుంటాను అనుకొని. సౌదీ అరేబియా పోవాల్సిన టైం అయితే వచ్చేసింది. సౌదీ అరేబియాకి అయితే పోతున్నాం బస్సులో. అది కూడా బస్సులో ఎలా పోతున్నాం అనేది అంటే, ఇది ఖతార్ గెస్ట్ సెంటర్. ఇక్కడ నుంచి మేమైతే బయలుదేరని ఉన్నాం. ఇదే మా బస్సు, మేము ఎక్కాల్సిన బస్సు ఇదే. ఈ బస్సులోనే మేము సౌదీ అరేబియా పోతున్నాం. ఇదే మేము వెళ్ళబోతున్న గ్రూపు. దీంట్లో దగ్గర దగ్గర 30 నుంచి 44 మంది దాకా ఉన్నారు. అన్ని నేషనాలిటీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మాకు భోజనాలు అయితే ఏర్పాటు చేశారు. భోజనాలు అయితే చేసిన తర్వాత బస్సులోనైతే అందరం ఎక్కినాం. అందరం ఎక్కిన తర్వాత కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళేమో చెప్తూ ఉన్నారు. ఈ ట్రిప్లో అన్ని నేషనాలిటీ వాళ్ళు ఉన్నారు. అందులో మన తెలుగు వాళ్ళు ముగ్గురం. తెలుగు వాళ్ళలో అబ్బాస్ ఒక ఆయన, నేను, అబ్బాస్ మరియు బిల్లాల్ అనే ముగ్గురం అయితే ఉన్నాం. అందరు వచ్చిరా లేదా అనేది 1-2 సార్లు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారు. ప్రతి సీట్ వెనకాల ఫాస్టన్ యువర్ సీట్ బెల్ట్, నో స్మోకింగ్ అయితే ఉంది. దాంతో పాటు ఒక ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చిండు. అల్లది సకరలనా ఆదా వమాకున్నా లహు ముక్రినీన్ وإنا إلى ربنا لمنقلبون. بسم الله توكلت على الله لا حول ولا قوة إلا بالله. సృష్టికర్త అయిన దేవుడికైతే దువా చేసుకొని అయితే బయలుదేరినాం మేమైతే. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఇలాంటి ఫుల్ డీటెయిల్స్ ఉన్న ఐడి కార్డ్ అయితే ఇస్తారు, ఎందుకంటే ఐడెంటిఫికేషన్ కోసం. దాని తర్వాత మేమైతే వచ్చేసి సల్వా రోడ్లోనే అయితే ఉన్నాం. దగ్గర ఖతార్ నుంచి ఈ బార్డర్ రీచ్ కావడానికి 80 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మేమైతే 80 కిలోమీటర్ల దూరంలో అయితే వచ్చేసినాం. ఇది వచ్చేసి ఖతార్ సౌదీ బార్డర్. ఇక్కడనైతే మేమైతే ఎంట్రీ అవుతున్నాం. చూస్తారు కదా, స్టాఫ్ కార్స్ అయితే ఫుల్గానైతే నిండిపోయి ఉన్నాయి. అందులోనైతే ఇక్కడ చూస్తారు కదా ఎంత పటిష్టమైన కంచెన్ అయితే వేసిరో. మేమైతే బార్డర్లోకి అయితే ఏరుకున్నాం. ఇక్కడ చూస్తారు కదా చాలా అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇది వచ్చి ఫస్ట్ ఇమిగ్రేషన్ బార్డర్ అన్నట్టు. ఈ ఫస్ట్ ఇమిగ్రేషన్ బార్డర్లో జీసీసీ కంట్రీస్ కోసం సపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి. దాని తర్వాత అదర్ కంట్రీస్ కోసం సపరేట్ లైన్స్ అయితే ఉన్నాయి ఇమిగ్రేషన్ కోసం. మేమైతే ఇమిగ్రేషన్ అయితే తీసుకొని మొదటి బార్డర్ని అయితే క్రాస్ చేసి రెండో బార్డర్కి అయితే పోతున్నాం. Where we are going to stay, and there is a contact number of that hotel. But this is not like a green light for somebody to leave the group. ఉస్తాద్ గారు అయితే మనకైతే గైడెన్స్ అయితే ఇచ్చిండు ఎట్లా ఉండదు ఇంకా. తను బార్డర్లో చేరుకున్న తర్వాత చాలా సేపటి తర్వాత మనము సౌదీలోని సల్వా ప్రాంతానికి అయితే ఎంటర్ అయినాం. సల్వాలోకి అయితే వచ్చిన తర్వాత చాలా ఆకలిస్తుందని ఒక రెస్టారెంట్కి అయితే తీసుకెళ్ళారు, పాకిస్తానీ రెస్టారెంట్కి. వీళ్ళంతా మా టీం మెంబర్స్. ఇప్పుడే సౌదీలోకి అయితే ఎంటర్ అయినాం కదా. ఇదైతే సౌదీ ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. ఈ వీళ్ళు వచ్చేసి మన ఇండియన్ టీం, మొత్తం ఇండియన్లు. మాకైతే చెరో ఒకటి మజ్బూస్ అయితే ఇచ్చారు. మేము మా ఉస్తాద్ అందరం కలిపి అయితే మేమైతే తింటున్నాం. అల్హమ్దులిల్లా కడుపు నిండా తిన్న తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ అయిపోయింది. చూస్తురుగా చిమ్మన్ జిగర్లనైతే మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా జర్నీ స్టార్ట్ అయిన 2 అవర్స్లోనే మా బస్ టైర్ అయితే పంచర్ అయితే అయిపోయింది. పంచర్ అయిందని చెప్పేసి ఇక్కడ దగ్గరలో ఉన్న పంచర్ షాప్కి అయితే తీసుకొచ్చిండు. అంటే ఇట్లాంటి ట్యూబ్లెస్ టైర్లు ఎంత దూరమైనా పోవచ్చు. దాని తర్వాత ఇక్కడ టైర్ షాప్కి అయితే పంచర్ అయ్యేదానికి అయితే తీసుకొచ్చిండు. డ్రైవరు ఆయన అసిస్టెంట్ ఇద్దరు కలిపి అయితే టైర్ని అయితే ఇప్పేసి మళ్ళీ వేరే టైర్ని అయితే బిగించేసారు. బిగించిన తర్వాత అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని ఒకసారి వెరిఫికేషన్ అయితే చేసుకున్న తర్వాత మా జర్నీ మళ్ళీ బిగిన్ అయిపోయింది. మన ఛానల్ని మాత్రం మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.